రే రే తను వస్తుందా లేదా చెప్పురా. వచ్చిందా? మ్యాచింగ్ మ్యాచింగ్ చెప్పలేదా నేను ఈరోజు సేమ్ తను నేను సేమ్ వేసుకోసం అని చెప్పినా. శైలు శైలు ఒక 2 minutes ఇట్రావా. ఒక 2 minutes. యాక్చువల్లీ తిన్నావా? ఓకే ఓకే. అది నీకు ఒకటి చెప్పాలి. అంటే ఫస్ట్ డే నుంచి చెప్దాం అనుకున్నాను, బట్ ఇప్పటికీ చాలా లేట్ అయింది అనిపిస్తుంది. సో యాక్చువల్లీ నేను ఫస్ట్ టైం జాయినింగ్ రోజు చూసాను. నీకు గుర్తుందా? November 28 మనం ఆ రోజే జాయిన్ అయ్యాం. ఓకే, నువ్వు నన్ను చూడలేదా? ఓకే, నువ్వు నన్ను చూడకపోయినా పర్లేదు, నేను ఫస్ట్ టైం ఆ రోజే చూశాను. కానీ చూసినప్పుడు లవ్ ఎట్ ఫస్ట్ సైట్, అప్పుడే పడిపోయినా. అసలు నువ్వు ఎంత బాగున్నావు అంటే అసలు నిన్ను చూస్తేనే ముద్దు పెట్టుకోవాలనిపించింది. సారీ సారీ సారీ, అంటే ఓవర్ ఎగ్జైట్మెంట్ అట్లా చెప్తున్నాను. అండ్ ఆ రోజు నాకు 6 నుంచి 20 దాకా చెప్దాం అనుకున్నాను, బట్ చాలా భయపడ్డాను. ఈరోజు టైం వచ్చింది అనుకుంటున్నాను, ఇంకా నేను ఆపుకోలేను, నా వల్ల కూడా కాదు. 1 minute. ఐ లవ్ యూ, ఐ లవ్ యూ శైలు. నువ్వంటే నాకు చాలా ఇష్టం. ఏంటి, నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? మరి 3 yearsలో నాకు ఎప్పుడు కనిపించలేదు వాడు. ఇది మీ బావనా? మీ బావ నీ బాయ్ ఫ్రెండా? నీకు తెలుసా ఇది? అంటే ఇప్పుడు నాది యాక్సెప్ట్ చేయనట్టేనా? ఆపు, యాక్సెప్ట్ చేయకపోతే చెయ్యకపోయాను, వెళ్ళిపో. అంతేకాని నాకన్నా మంచి అమ్మాయి దొరికింది, నాకన్నా క్యూట్ అమ్మాయి దొరుకుద్ది, నాకన్నా అమ్మాయి దొరుకుద్ది నువ్వు మాత్రం పడవలే, కానీ పక్కన వాళ్ళ పేరు మాత్రం చెప్తా. బా అవసరం లేదు, వెళ్ళిపో ఫస్ట్. ఇప్పుడు ఏడిస్తే వీడికి అర్థమైపోతుంది కదా, కానీ ఏడు పాగట్లేదు. మాయా, ఎన్ని సంవత్సరాలు మాయా? 3 సంవత్సరాలు వెయిట్ చేసేయాలని చెప్తే దానికి వల్ల బాగుండంట, ముందే చెప్పచ్చుగా. ఇదైతే బాగుంది, ఎయ్యర్రా ఫస్ట్ రా. హలో